న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి హైదరాబాద్ సిద్ధమైంది. మిడ్ నైట్ కేక్ కటింగ్ తో న్యూ ఇయర్ వేడుకలు మొదలు కానున్నాయి. దీంతో సిటీలోని కేక్ షాపుల్లో వెరైటీ కేక్స్ కనిపిస్తున్నాయి. రెగ్యులర్ తో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే వందల కేకులు తయారవుతాయి. కస్టమైజ్ తో పాటు సర్ప్రైజ్ కేకులు మార్కెట్లో కనిపిస్తున్నాయి. హాఫ్ కేజీ కేక్ రేట్స్ 300 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వారం నుంచే కేక్ మేకింగ్ తో బిజీగా ఉన్నారు బేకరీ నిర్వాహకులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి హైదరాబాద్ సిద్ధమైంది. మిడ్ నైట్ కేక్ కటింగ్ తో న్యూ ఇయర్ వేడుకలు మొదలు కానున్నాయి. దీంతో సిటీలోని కేక్ షాపుల్లో వెరైటీ కేక్స్ కనిపిస్తున్నాయి. రెగ్యులర్ తో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే వందల కేకులు తయారవుతాయి. కస్టమైజ్ తో పాటు సర్ప్రైజ్ కేకులు మార్కెట్లో కనిపిస్తున్నాయి. హాఫ్ కేజీ కేక్ రేట్స్ 300 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వారం నుంచే కేక్ మేకింగ్ తో బిజీగా ఉన్నారు బేకరీ నిర్వాహకులు. మరిన్ని వివరాలు మౌనిక అందిస్తారు. మౌనిక, బేకరీలో రష్ మొదలైందా? అప్డేట్స్ ఏంటి? ఎస్, నిన్నటి నుంచి కూడా బేకరీస్ అన్నీ కూడా సందడిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే న్యూ ఇయర్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఈవెంట్స్, దాంతోపాటు కేక్ కటింగ్. మిడ్ నైట్ 12 తర్వాత కేక్ కట్ చేసి పాత సంవత్సరానికి బాయ్ చెప్తూ కూడా కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చెప్తుంటారు. అందుకే ఈ శుభ ఆరంభంని కూడా స్వీట్తోని కానీ కేక్తోని కానీ స్టార్ట్ చేస్తుంటారు. దీంతో కస్టమైజ్ కేక్స్కి ఈ మధ్యకాలంలో చాలా డిమాండ్ పెరిగింది. రెగ్యులర్ కేక్స్ కాకుండా కిచెన్కి వెళ్ళి వాళ్ళ కస్టమైజ్డ్ కేక్స్ చేయించుకున్నందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజెంట్ మనం ఒక కిచెన్ అవుట్లెట్లో ఉన్నాం. ఇక్కడ అన్ని కేక్స్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నన్ని కేక్స్ కూడా అప్పటికప్పుడే కస్టమర్స్కి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. రెగ్యులర్ కేక్స్తో పోలిస్తే ఈసారి బెంటో కేక్స్ అని, ఫౌండెన్ కేక్స్ అని, గిఫ్ట్ హ్యాంపర్స్ అని ఇట్లా రకరకాల కేక్స్ కూడా మార్కెట్లో కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్గా ఎవ్రీడే వ్యాపారం ఎట్లా ఉన్నా కూడా ఈ న్యూ ఇయర్కి అయితే మంచి క్రౌడ్ కనిపిస్తుంటుంది బేకరీస్లలో. మనతో పాటు వ్యాపారులు వారితో మాట్లాడదాం. సో న్యూ ఇయర్ అంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేలా కేక్స్ కనిపిస్తుంటాయి మార్కెట్లో. సో ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ చేసుకుంటున్నారు అంతా మీరు? ఆల్మోస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 6 days నుంచి చేస్తున్నాము. క్రిస్మస్, న్యూ ఇయర్ ఇవన్నీ మనం అటు క్రిస్మస్ అప్పుడు ప్లమ్ కేక్స్ అండ్ న్యూ ఇయర్కి డిజైన్స్ కస్టమైజ్ చేసుకునే వాళ్ళు కస్టమైజ్ కేక్స్, రెగ్యులర్ 1 kg కేక్స్ అన్నీ ఉంటాయి. సో మెయిన్గా ఈసారి ఎట్లాంటి కేక్స్ ఎక్కువ తీసుకుంటున్నారు? ఎన్ని వచ్చాయి ఆర్డర్స్ మీకు? ఆల్మోస్ట్ ఒక 1 kg కేక్స్ అయితే ఒక 150 దాకా తీసుకున్నాము. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. చాక్లెట్ ఒకటి, బ్లాక్ ఫారెస్ట్, స్ట్రాబెర్రీ, బ్లాక్ కరెంట్, ఇంక ఇవి మనం ప్రీమియమే ఇస్తాము. రెగ్యులర్ వెనిలా, బటర్ స్కాచ్ ఇవన్నీ అవాయిడ్ చేసాం మ్యాక్సిమం. సో గిఫ్ట్ హ్యాంపర్స్తో పాటు మీరు స్పెషల్గా దాంట్లో కుకీస్ కావచ్చు ఇట్లాంటివి కూడా యాడ్ చేస్తున్నారు. సో గిఫ్టింగ్ పర్పస్ కేక్స్ ఎంతవరకు ఈ మధ్యకాలం డిమాండ్ పెరిగింది వాటికి? ఇప్పుడు హ్యాంపర్స్ అనేది ఎంఎన్సీస్ కానీ కంపెనీస్లో కానీ ప్రతి చోట ఎంప్లాయీస్కి హ్యాంపర్స్ బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాంపర్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. హ్యాంపర్ వచ్చేప్పటికి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, స్టార్ట్స్ ఫ్రమ్ 500. అండ్ ప్రజెంట్ మన దగ్గర మోస్ట్ సెల్లింగ్ వచ్చేప్పటికేమో 1100 హ్యాంపర్ అది. సో న్యూ ఇయర్ వేడుకలకి చాలా సంతోషంగా కనిపిస్తుంది అగర్వాసులందరూ. ఇప్పటికే ఈవెంట్స్కి అందరు వెళ్ళారు. ఈవెంట్స్ వెళ్ళని వాళ్ళు ఇంట్లో కేక్ కట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎలా జరుపుకుంటున్నారు ఈవెంట్స్? ఎలా ఉంది సరే కేక్ కటింగ్ అంతా కూడా? ఆర్డర్స్ అయితే బాగా వస్తున్నాయి. కస్టమైజ్డ్ కేక్, యాక్చువల్లీ వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ కస్టమైజ్డ్ కేక్స్. వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ అండ్ ఆల్. అండ్ కస్టమైజ్డ్ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఆర్డర్స్ ఎక్కువగానే వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి అంటే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా న్యూ ఇయర్ విష్ లాగా కస్టమైజ్ హ్యాంపర్ కానీ అలా సెండ్ చేయాలనుకుంటున్నారు. సో దిస్ ఈజ్ ద హ్యాంపర్ వీ కెన్ సీ. సో వీ హ్యావ్ ఫ్యూ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ హియర్. యూ కెన్ చెక్ లైక్ macarons, brownie and cake in jar, chocolates, cookies. Yeah. అందరూ ఈవెంట్స్లో జోష్గా ఉంటారు, బిజీగా ఉంటారు. డెలివరీ ఎట్లా చేస్తారు వాళ్ళకి? ఇన్ టైంలో వెళ్ళాలి అంటే మీరు ఎంతసేపు ముందు నుంచి బయలుదేరుతారు? సో ఓవరాల్గా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మొత్తం ప్రిపేరింగ్ అంతా కూడా? ఆర్డర్ తీసుకున్న తర్వాత బిఫోర్ డేనే స్కెడ్యూల్ అయిపోయి ఉంటారు. వీ హ్యావ్ డెలివరీ పర్సన్స్ అండ్ ఆల్. ఆ డెలివరీ టీమ్ అంతా వాళ్ళు స్కెడ్యూల్ చేసి పెట్టుకుంటారు. ఈ టైంకి ఇది డెలివరీ, ఈ టైంకి ఇది డెలివరీ. పర్ డే యూఆర్ ఆస్కింగ్? టుడే యాక్చువల్లీ యాజ్ ఆఫ్ నౌ ఒక 100 కేక్స్ వరకు వెళ్ళిపోయాయి అండ్ వస్తున్నాయి ఆర్డర్స్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. కేక్స్, బేకరీలో ఉన్న కేక్స్ అన్నీ కూడా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేక్ షాప్సే కాదు, గిఫ్ట్ హ్యాంపర్స్ కావచ్చు, బొకేస్, ఇవన్నీ కూడా ఈరోజు ఎక్కువగా సేల్స్ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈసారి గిఫ్ట్ హ్యాంపరింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇటు ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి న్యూ ఇయర్ గ్రీటింగ్స్, న్యూ ఇయర్ బొకేస్ బదులు కూడా కేక్ హ్యాంపర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇన్ టైం ఇవ్వాలంటే ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి కూడా కేక్ ప్రిపరేషన్ అంతా కూడా స్టార్ట్ అయింది. ఈరోజు మిడ్ నైట్ 1 o'clock వరకు కూడా కేక్స్ అనేవి ఎప్పటికప్పుడు రెడీ చేస్తూనే ఉంటారు. కొంతమంది
రోజు మిడ్ నైట్ కట్ చేసుకుంటే మరి కొంతమంది రేపు కూడా కేక్ కట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రోజు రేపు మొత్తం కూడా ఏ బేకరీ చూసినా కూడా వందలాది కేక్స్ మోడల్స్ కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఈ యొక్క కేక్ షాపే కాదు, సిటీలో ఉన్న చాలా బేకింగ్ పాయింట్స్ కూడా ఈ విధంగానే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఇంకొంచెం సేపు అవుతే కనుక రోడ్ల పైన కూడా కేక్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తుంటారు. ఇటు షాప్స్లో కూడా చాలా మంది కస్టమర్స్ వచ్చి వాళ్ళకి కావాల్సిన కేక్ని కూడా తీసుకెళ్తుంటారు. థ్యాంక్ యూ మోనికా.